మంచి దోశ వేసి చూపిస్తాను మీకు, చూడండి. ఇది బియ్యం పిండి ఫ్రెండ్స్, బియ్యం పిండి, మళ్ళీ వచ్చి సద్దపిండి, రాగి పిండి, ఇవి మాత్రమే పిండి. ఇలా ఉప్పు కూడా వేయలేదు, నీళ్ళు పోసి కలిపాను. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇదండి కొంచెం ఉప్పు, పచ్చి క్యారెట్ కట్ చేసి మిక్సీకి వేసుకున్న పౌడర్ ఫ్రెండ్స్. ఇలా కలిపేసుకున్నాము. ఆయిల్ కూడా వేసాం, హీట్ అయ్యింది. ఇలా వేసాం కదా, కొంచెం ఎర్రగడ్డలు ఫ్రెండ్స్, కొంచెం అంతా క్యాప్సికం. ఇదండి ఫ్రెండ్స్, ఇప్పుడు కాలకిచ్చుకుందాం. ఇదండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది చూడండి. ఇలా చేసుకొని తింటే చట్నీ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి. ఇదండి, అలా అంటే వచ్చేస్తుంది చూడండి. భయంకరమైన టేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్. చేసుకొని తినండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాగా ఉడికిపోయింది.